హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టాక్స్. నేను మీ దివ్య. మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఈ వీడియోలో మీకు మేము ట్రిప్ వెళ్ళామండి, లైక్ కూర్గ్ అండ్ అలాగే వైనాడ్ వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళడానికి మాకు ఫుల్ ప్యాకేజ్లా ఖర్చు ఎంత అయ్యింది, ఎక్కడెక్కడ స్టే చేసాము, ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము, ప్రతిదీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. ఇదైతే డే 1. మేము ఈ ప్యాకేజ్ మొత్తం మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము. ఈ మేక్ మై ట్రిప్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు లైక్ ఏప్రిల్లో బుక్ చేసుకోండి. మీకు ఇయర్లీ అంటే యానివర్సరీ సేల్ జరుగుతుంది. చాలా చాలా తక్కువ ప్రైజెస్కి వచ్చేస్తాయి మీకు. అంటే మేము 4 years బ్యాక్ థాయిలాండ్ వెళ్ళామండి, బ్యాంకాక్కి. అక్కడ మాకు ఒక 5 star హోటల్స్ పర్ డే 10,000 ఉన్న హోటల్స్ పర్ డే 500కి వచ్చింది మాకు. సో అలాగా ఆఫర్స్ ఉంటాయి, చూసుకొని చేసుకోండి. సో ఇక్కడ మేము ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:40కి మా ఫ్లైట్ ఉంది. సో ముందు రోజే ఏమేమి వేసుకోవాలి మొత్తం సర్దుకునేవన్నీ సర్దేసుకుంటున్నాము. సో ఈ డ్రెస్ నేను రేపు వేసుకుంటున్నాను. అలాగే అక్కడ 5 daysకి ఏమేమి కావాలి అన్నీ సర్దేసుకున్నాము. ఇక్కడ కామెడీ ఏంటంటే, నేను చీర కూడా కట్టుకుందామని పట్టుకెళ్ళానండి. దానిది ఏమైందో తర్వాత విషయం తర్వాత చెప్తాను మీకు. అండ్ అలాగే ఫ్రాక్స్ కొన్ని, జీన్స్ కొన్ని, అన్నీ ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతిదీ ప్యాక్ అయిపోయాయి. అండ్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక క్యారీ బ్యాగ్ లాగా తీసుకున్నాను. 2 watches, ఒకటి వాచ్ పెట్టుకున్నాను, ఒకటి స్టాండ్ బై పెట్టుకున్నాను. అలాగే మనకి ఇంకా ఏదైతే యూస్ఫుల్ ఉంటాయో ఇయర్ రింగ్స్ నుంచి ప్రతిదీ ప్యాక్ చేసేసుకుని, ఇది షోల్డర్ బ్యాగ్ పెట్టుకున్నాను. ఎమర్జెన్సీలో హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయలేను అన్నప్పుడు షోల్డర్ బ్యాగ్ ఈజీగా ఉంటుందని చెప్పి 2 bags పట్టుకెళ్తున్నాను. అలాగే ఇందులో గాగ్స్, క్లిప్స్, అలాగే ఏవైతే మనకి హ్యాండీగా ఉంటాయో అన్నీ నేను ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. ప్రతి చిన్న వస్తువు మర్చిపోకుండా తీసుకెళ్ళాలండి. అక్కడ దొరుకుతాయో లేవో అన్నవి తెలియవు. సో ప్రతిదీ మనం తీసుకెళ్ళాలి. ఒక లిప్ బామ్, లిప్ గ్లాస్, అలాగే ఒక హెయిర్ బ్యాండ్, ప్రతిదీ అంటే ఏదైతే నేను క్యారీ చేస్తానో హ్యాండీగా ఉన్నవన్నీ ఇందులో వేసేసుకుంటాను. అలాగే 2 watches చెప్పాను కదా, అది కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను. విక్కీది నాది 2 bags చేసామండి. ఇక్కడ నా బ్యాగ్ మాత్రమే చూపిస్తున్నాను. విక్కీ ఆల్రెడీ సర్దేసుకొని పెట్టేసుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్ పెట్టుకున్నాను, లైక్ వైప్స్ ఉంటాయి కదా, వైపర్స్ లాగా, అవి పెట్టుకున్నాను. అలాగే ఇయర్ రింగ్స్కి క్యూట్ బ్యాగ్ చూసారా, ఇది మనమే తయారు చేసాము. అంటే మీ అందరికీ తెలుసు నాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది జూట్ బ్యాగ్స్ది అని చెప్పి. సో మనమే తయారు చేసాము ఇది. ఇన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకెళ్తానండి, గాడ్ నోస్ అసలు ఇందులో ఎన్ని పెట్టుకుంటాను అన్నది. సో పట్టుకెళ్ళడం అయితే అన్నీ పట్టుకెళ్తున్నా. చూసారు కదండి, ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కటి మ్యాచింగ్ అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో చూసారు కదండి, ఇంత క్యూట్ బ్యాగ్, ఇంత హ్యాండీగా ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ డ్రాప్ చేయండి. అండ్ ఇది నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ లాంటివి తీసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ వేసుకొని వెళ్ళాను. అండ్ 2 నెయిల్ పాలిష్లు కూడా పెట్టుకున్నాను. అండ్ ఫర్ ష్యూర్ నేను వేసుకోలేను, బట్ పెట్టుకొని వెళ్తున్నాను. చూడండి, 2 colours పెట్టుకున్నాను. ఇవన్నీ మ్యాక్సిమం జూడియోలోనే ఉంటాయండి నా దగ్గర నెయిల్ పాలిష్లు. అంటే ఈ మధ్యన అయితే మొత్తం అన్ని జూడియోలోనే నెయిల్ పాలిష్ కొంటున్నా. బాగుంటుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, మల్టిపుల్ కలర్స్ దొరుకుతాయి మనకి. సో ఇలాగే హ్యాండ్ బ్యాగ్స్ ప్యాక్ అయిపోయి. అండ్ నెక్స్ట్ వచ్చి మన టాయిలెట్ కిట్ కానీ, మేకప్ కిట్ కానీ అనమాట. వాలెట్లో అన్నీ క్యాష్ కానీ, కార్డ్స్ కానీ అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. అలాగే 2 bags క్యారీ చేస్తున్నానండి. ఒకటేమో టాయిలెట్ కిట్, ఇంకొకటి వచ్చి చిన్న మేకప్ కిట్ లాగా. ఇవి కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే తయారయ్యింది. అంటే రెండిటికి, దేనికి దానికి మనం విడిగా క్యారీ చేయొచ్చు కదా, అందుకని చెప్పి. ఇలాగా డిఫరెంట్ వెరైటీస్లో మనం తయారు చేసుకోవచ్చండి. సో ఎవరికైనా కావాలి అంటే డూ పింగ్ మీ, ఓకేనా. చూసారు కదండి. అండ్ కోమ్, బీబీ క్రీమ్, సన్ స్క్రీన్ మస్ట్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోను. అండ్ ఇంట్లో అంటే ప్రతిరోజు సన్ స్క్రీన్ స్కిన్ కేర్లో నాకు ఉండాల్సిందే. మీరు కూడా ఒకవేళ ఎవరైనా అలవాటు లేదు అనుకుంటే సన్ స్క్రీన్ కంపల్సరీగా ట్రై చేయండి కాదు, వాడండి. మీ స్కిన్ కేర్లో అదొక రొటీన్ చేసుకోండి. ఏం రాసినా రాయకపోయినా పర్వాలేదు, సన్ స్క్రీన్ మాత్రం మస్ట్ రాసుకోవాలి. అంటే కొంతమందికి ఇది ఉంటుందండి, సన్ స్క్రీన్ రాసుకుంటే కొన్ని సన్ స్క్రీన్స్ జిడ్డుగా ఉంటాయి, లేదా వైట్ ప్యాచెస్లా ఉండిపోతాయి అని చెప్పి. నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో కొన్ని సన్ స్క్రీన్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దేవర్ టూ గుడ్ అండి. అంటే రాసుకున్నా సరే రాసుకున్నట్టు ఉండదు, వైట్ ప్యాచెస్ అయితే అస్సలు ఉండవు. సో అలాంటివి నేను ఎప్పుడైనా మీకు సజెస్ట్ చేస్తాను. అలాగే టాయిలెట్ కిట్లో షాంపూస్, బాడీ వాష్ అవన్నీ పెట్టుకున్నాను. అండ్ షాంపూస్ అండ్ బాడీ వాష్ అండ్ బీబీ క్రీమ్
అవన్నీ కూడా నేను జస్ట్ హెర్బ్స్ వాడతానండి. అది కూడా నేను ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. అది చాలా చాలా న్యాచురల్‌గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అంత హార్ష్ కెమికల్స్ ఉండవు. అలాగే ఒక అంబ్రెల్లా క్యారీ చేయమని చెప్పారండి. అంటే టూర్ వాళ్ళు చెప్పారనమాట, ప్యాకేజ్ వాళ్ళే. బికాజ్ అక్కడ కొంచెం వర్షాలు పడుతున్నాయి అని చెప్పారనమాట. సో అది కూడా క్యారీ చేసుకున్నాము. సో చూసారు కదండీ, ఇలా అయితే మనది మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. దీంతో పాటు ఒక పెయిర్ షూస్ కూడా తీసుకుంటున్నాను. శాండిల్స్ క్యారీ చేస్తున్నాను, అలాగే షూస్ కూడా క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడ ఏదైనా అడ్వెంచర్ చేసామనుకోండి, షూస్ అయితే కంపల్సరీ ఉండాలి, చెప్పులతో అస్సలు కాదు మనకి. సో అలాగే ట్రైపోడ్ కూడా తీసుకెళ్తున్నాను. ఇది కొత్త ట్రైపోడ్ కొనుక్కున్నానండి. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఈ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో 6:45 ఫ్లైట్ అయితే మేము 4 o'clock ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపామండి. సో 4 అంటే మనం 5:15 అరౌండ్ మేము వచ్చేసాము. సో బోర్డింగ్కి ఇంకా టైం ఉంది కాబట్టి అక్కడ లాంచ్లోకి వెళ్ళాం. లాంచ్లో బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ దేవర్ హ్యూజ్ వెరైటీస్ అండి. చాలా వెరైటీస్ పెట్టారు. అసలు మీకు ఓపిక ఉండాలి, మీరు తినగలగాలి, మీరు తిన్నంత తినొచ్చు అనమాట. సో మాకేమేమి కావాలో మేము పెట్టుకొని కూర్చొని మంచిగా తిన్నాం. ఈ లోపే అనౌన్స్మెంట్ వచ్చింది దట్ ఫ్లైట్ బోర్డ్ అవుతుంది, ఈ గేట్ వరకు వచ్చాయని అని చెప్పి. ఇక్కడ మనకి ఏంటంటే, మనం ఫ్లైట్ అక్కడ బెంగళూరులో దిగ్గానే మనకి ఒక కార్ అండ్ డ్రైవర్ని వాళ్ళే ప్యాకేజ్లోనే ఉందన్నమాట. వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అతను మనకి బెంగళూరు నుంచి కోర్గ్ తీసుకెళ్లారు. కోర్గ్కి ఫ్లైట్ లైక్ ఎయిర్పోర్ట్ లేదండి. ఇక్కడ నుంచి 5 hours జర్నీ మళ్ళీ కోర్గ్కి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ట్రావెలింగ్లోనే మొత్తం అయిపోయింది. మాకు నీరసం వచ్చింది ఫుల్గా. కాకపోతే ప్యాకేజ్లో వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ప్లేసెస్ అవ్వి దాని బదులు ఒక ఐటినరీ ఉంటుంది, మనకి దాన్ని ఫాలో అయిపోవచ్చు. లేదా మనకి టైం ఉంది అంటే మనం ఎక్స్ట్రా కూడా కవర్ చేయొచ్చు. సో ఒక్కసారి బ్యాంకాక్ మేము విడిగానే వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అంటే మేమే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏ ప్లేసెస్ ఉన్నాయో చూసుకొని వెళ్దాం అని చెప్పి. కాకపోతే కొన్ని ప్లేసెస్ కాలేదు మాకు టైంకి. ప్యాకేజే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ప్యాకేజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు బెటర్ ఏప్రిల్లో చేసుకోండి. మేక్ మై ట్రిప్లో యానివర్సరీ సేల్ జరుగుతుంది. చాలా చాలా తక్కువ ప్రైజెస్కి వస్తుంది మీకు. సో ఇప్పుడైతే అంత తక్కువకి రాలేదు, కానీ తక్కువకే వచ్చిందండి. 4 nights 5 days మాకు 65,000 అలా పడింది అనమాట. టోటల్ మనకి షాపింగ్ అన్నీ కలుపుకొని ఒక 90 వరకు అయ్యింది. అండ్ ఏంటంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రతి హోటల్స్లో కాంప్లిమెంటరీ ఉంటుంది కదా, ఎలాగో అది బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ అండ్ లంచ్ మనం బయటే చేయాలి, లేదా హోటల్లో కూడా తినొచ్చు. సో ఇది అనమాట. అండ్ అక్కడికి వెళ్ళాక కొన్ని ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ ప్యాకేజ్లోనే. అండ్ ఈ ప్యాకేజ్లోనే డ్రైవర్ని కూడా కంప్లీట్గా మనకి ఇచ్చేస్తారండి. అంటే వాళ్ళకి కూడా హోటల్స్లోని డ్రైవర్స్ కోసం ఒక ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట మనం వెళ్ళిన హోటల్స్లో. మార్నింగ్ మనం ఎప్పుడు స్టార్ట్ అవుతామంటే అప్పుడు స్టార్ట్ అయిపోతారు. అతను కొన్ని ప్లేసెస్ తీసుకెళ్తారు, లేదా ఐటనరీ ఉన్నవి తీసుకెళ్తారు, లేనివి కూడా మనకి ఏదైనా మంచి ఉంది చూపించండి అంటే తీసుకెళ్తారనమాట. సో అంటే మంచి డ్రైవర్ మనకి దొరకాలి ఫస్ట్. మాకు దొరికిన అతనైతే చాలా చాలా మంచి అతనండి. చాలా ఓపికగా మాకు ప్లేసెస్ అన్నీ తిప్పారు. వైనాడ్ కన్నా కోర్గ్ చాలా చల్లగా ఉందండి. కోర్గ్ వెళ్ళాం, వైనాడ్ వెళ్ళామని చెప్పాను కదా. వైనాడ్ ఫస్ట్ కోర్గ్కి వెళ్ళాము, అక్కడి నుంచి మళ్ళీ వైనాడ్కి వచ్చామన్నమాట. కోర్గ్ చాలా చాలా చల్లగా ఉంది అసలు. మాది హోటల్ కూడా వచ్చి కొంచెం పైన ఉంది అనమాట, కొండ మీద. అండ్ వైనాడ్లో కూడా అలాగే. అంటే ఈ ప్యాకేజ్లో వచ్చిన హోటల్ కాకుండా అప్గ్రేడ్ చేసి మేము వేరే హోటల్ తీసుకున్నాము. అది ఫుల్ కొండ మీద ఉన్నది హోటల్ అయితే. సీనరీ అయితే చాలా చాలా బాగుందండి. అంటే మనం ఉండే ఇక్కడ సిటీ లైఫ్కి ఈ లైఫ్ స్టైల్కి అక్కడికి ఎంటైర్లీ డిఫరెంట్. అది చూస్తే అసలు ఫుల్ ఎటు చూసినా గ్రీనరీ చెట్లు అంతే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అది. చాలా బాగుందండి. సో ఫస్ట్ డే ఇలా ముగిసిందనమాట. ఇలా బెంగళూరులో మేము దిగిన తర్వాత కార్ కోసం వెయిట్ చేసాం. ఆయన వచ్చాడు, మమ్మల్ని పిక్ చేసుకున్నారు. 5 hours జర్నీ పట్టింది మాకు కూర్గ్ వెళ్ళడానికి. కూర్గ్ వెళ్ళే దారిలోనే మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసామండి వెళ్తున్న దారిలోనే. ఎందుకంటే వెళ్ళేసరికి చీకటి అయిపోయింది, ఓపిక ఉండదని చెప్పి. సో ఐటినరీలో కూడా అలాగే ఉంది. సో దాని ప్రకారం ఫాలో అయిపోయాము. సో ఫస్ట్ డే చాలా బాగా జరిగింది. సో ఫస్ట్ అయితే ఇలా అయ్యిందండి. నెక్స్ట్ డే ఐటినరీ ఏమైంది, మేము ఎక్కడికి వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బాయ్.